ఇక కేవలం మరికొన్ని గంటలు మాత్రమే బతుకుతాడనేసి డాక్టర్లు తెలిసి చెప్పేశారు. 3 ఇడియట్స్ మూవీలో అమీర్ ఖాన్ గారు చేసిన పాత్ర కానీ, స్నేహితుడు మూవీలో విజయ్ గారు చేసిన పాత్ర కానీ అవి కేవలం పాత్రలు కాదు, ఒక నిజ జీవిత హీరో చరిత్ర. ఆయన ఎవరో కాదు, స్వతహాగా శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, పర్యావరణ ప్రేమికుడు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి ఎంతో సేవ చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఆయనే పేరే సోనం వాంగ్చుక్. లడాక్ లాంటి ప్రాంతాల్లో కేవలం 4 నెలలు మాత్రమే వ్యవసాయానికి నీళ్లు ఉండేటివి. 4 నెలల తర్వాత వ్యవసాయం చేయడానికి నీరు దొరక్క చాలామంది రైతులు ఇబ్బందులు పడుతుండేటోరు. అలాంటి సమయంలో వాంగ్చుక్ గారు ఐస్ తుప్ప అనే ఒక టెక్నాలజీని సొంతంగా కనిపెట్టి దాని ద్వారా శీతాకాలంలో వృధాగా పోయే నీటిని అన్నింటినీ జమ చేసి ఒక ఐస్ కొండలాగా తయారు చేసి ఎండాకాలంలో వాటిని కరిగించడం ద్వారా వచ్చిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు. దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపింది. అంతేకాదు గట్టగట్టే చలిలో కూడా దేశం కోసం డ్యూటీ చేస్తున్న సైనికుల కోసం సోలార్ టెంట్లను ఏర్పాటు చేసి వాళ్ళ డ్యూటీని సులభతరం చేశారు. అలాగే -15 డిగ్రీలు ఉండే కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి కరెంటు హీటర్లు ఉపయోగించకుండానే ప్యాసివ్ సోలార్ మట్టి ఇల్లు అనే ఒక టెక్నాలజీని తయారు చేసి -15 డిగ్రీల వాతావరణంలో కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న విద్యార్థుల కోసం ఆయన సెక్మోల్ అనే వినూత్న టూల్ పెట్టి 15% ఉన్న పాస్ పర్సెంటేజ్ని 80% తీసుకెళ్లిన గనుడు ఆయన. దేశం కోసం ఇంత పాటుపడిన వ్యక్తికి మన దేశం ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా? దేశద్రోహి అని ముద్రేసి 2 సంవత్సరాలు అకారణంగా జైల్లో పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయినా కానీ వెనకాడకుండా ఆయన నీట్ పేపర్లు, సిబిఎస్ పేపర్లు, యూపీఎస్ పేపర్లు, ఎస్ఎస్సి పేపర్లు, ఇలా అన్ని రకాల పేపర్లు లీక్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇది చూసి చలించిన సోనం వాంగ్చుక్ గారు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేసి కోరుతూ 17 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్కడు పట్టించుకున్న పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వంలో. కేవలం ఇక కొన్ని గంటలు మాత్రమే ఆయన బతుకుతాడు అనేసి డాక్టర్లు చెప్పేశారు. ఆల్రెడీ 10 కేజీలకు పైగా బరువు తగ్గిపోయాడు.